ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత వారంలో నేర్చుకున్నటువంటి పాఠాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోబోయే ముందు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో ధనాపేక్షయ లోకాభిలాషి అనే 12వ పాఠాన్ని పోయినటువంటి వారంలో సగం నేర్చుకున్నాం. ఇంకొన్నటువంటి ఈ సగం ఈరోజు ప్రభు కృపను బట్టి తెలుసుకోవటానికి సమయం ఇచ్చారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అలాగే మన అందరి హృదయాలు దేవుని వాక్యం వినడానికి సిద్ధపరచుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. అందరూ తలల వంచి మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మరణాన్ని జయించి గెలిచి సజీవుడవై తిరిగి లేచినటువంటి తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతయు కూడా నాయన మీరు ఎక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని ఎంతగానో ప్రభువా కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మా ప్రాణాలు ప్రియంగా ఎంచుకున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చూపిన వాత్సల్యత కృపా కనికరములను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి వేళ నాయన మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని ప్రభువా ప్రారంభించుకొని చుండగా మీరే మాతో మాట్లాడమని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిలబడినటువంటి నన్ను మీరు మరుగుపరచండి, మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవ, మీరే తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. సంఘానికి కావలసినటువంటి వర్తమానం మీరు తెలియచేయండి. విను ప్రతి ఒక్కరికి వినబుద్ధి పుట్టించమని ప్రార్థిస్తున్నా. మాలో ఉన్న నీరసం, నిర్లక్ష్యం, అశ్రద్ధ తొలగించండి ప్రభువా. వృధాతిశయము కూడా తీసివేయమని ప్రార్థన చేయుచున్నాం. మీ పరిశుద్ధాత్మ సంచారం ఇక్కడ జరిగించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేయుచున్నాం ప్రభు. స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభువా నాయన ఈ రాత్రి వేళ ప్రభువా ఈ శబ్దాంతరం ద్వారా వింటున్నటువంటి వారు, అలాగే నాయన వీడియో చూస్తున్నటువంటి వారు ప్రభువా వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరిచి మీ ఆత్మాధ్వర్యములో ప్రభువా మీరు మాట్లాడండి. వినుచుండగా ప్రతి హృదయాన్ని ప్రభువా మీరు కదిలించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని, ఈరోజే రక్షణ దినము, అనుకూలమైన సమయం అని గుర్తించడానికి కూడా కృపను గ్రహించి దీవించండి. మారు మనసు పొంది నీ కృపలో బలపడటానికి, నీ రాజ్యములో మేమందరం కూడా ప్రవేశించటానికి సహాయం చేసి దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రి వేళ వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభువు మనతో సూటిగా తేటగా మాట్లాడేటువంటి ఆ సమయంలో అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోయినటువంటి వారంలో ధనాపేక్షయ లోకాభిలాషి. ప్రభు మనలను ప్రేమించి 2023 సంవత్సరం అంతా కాపాడి మళ్ళీ 24వ సంవత్సరం 2వ నెల 16వ తేదీలో మనల్ని ప్రవేశపెట్టారు. ప్రభు మనకిచ్చినటువంటి సమయము, ప్రాణము ఎంతో విలువైనవి కనుక వీటిని పోగొట్టుకుంటే మళ్ళీ మన జీవితంలో ఎన్నడూ కూడా సంపాదించుకోలేము. కనుక మరి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామండి. పోయిన వారంలో ఏం చెప్పుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చెప్పండి మీలో ఎవరైనా ఒకరు. ఈ పాఠంలో ఇంకా ఎవరున్నారు? ధనాపేక్షయ లోకాభిలాషి అనేటువంటి పాఠంలో మనం పేర్లు చెప్పుకున్నాం. యాత్రికుడు ఆశాభావుడు వెళుతూ ఉండగా దారిలో నడుస్తున్నటువంటి ఇద్దరు కనపడ్డారు. వారి పేర్లే ధనాపేక్షయ లోకాభిలాషి. యాత్రికుడు నమ్మకస్తుడు కలిసి ఆడంబరపుర సంతలో నుండి వస్తున్నటువంటి ఆ సమయంలో యాత్రికుడిని విడిచిపెట్టారు. నమ్మకస్తుని మాత్రం పట్టుకొని కాల్చేశారు. తను దేవుని దగ్గరకు, దేవుని రాజ్యానికి ప్రవేశించాడు.
తరువాత యాత్రికుడు వస్తూ ఉండగా ఆశాభావుడు తనతో కలిశాడు. వాళ్ళిద్దరు కూడా ప్రయాణం చేస్తున్నారని పోయినటువంటి వారంలో పాఠంలో మనం తెలుసుకున్నాం. వారు వస్తూ ఉండగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ దేశానికి వెళుతున్నారని చెప్పేసి అడిగినప్పుడు వారిద్దరిని వారు చెప్తున్నారు, మాది మృదుభాషాపురం అనేటువంటి పట్టణం, మేము పరలోక నగరానికి ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి ఇద్దరు కూడా సమాధానం చెప్పారు. ఎవరు? ధనాపేక్షయ్య లోకాభిలాషి యాత్రికునికి ఆశాభావునికి సమాధానం చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే వారు సమాధానం చెప్పి మాటలు చెప్పారు. యాత్రికుడు మృదుభాషాపురం చాలామంది ధనికులు ఉన్నట్టు నేను విన్నానని చెప్పేసి అడుగుతూ ఉండగా, ఇది నిజమా అంటే చాలా నిజం, ఇది అవును, మాకు ధనం గల బంధువులు చాలామంది అక్కడ ఉన్నారని చెప్పేసి చెప్పాడు. మీ బంధువుల యొక్క పేర్లు నేను తెలుసుకోవచ్చా అని చెప్పేసి అడిగితే చెప్తానని చెప్పేసి చెప్పాడు. ధనాపేక్షయ్య చెప్తూ వారి పేర్లు చెప్తున్నాడు. జాగ్రత్తగా మనం విందాం. దాదాపుగా ఆ పట్టణం వాళ్ళంతా నా బంధువులే, ముఖ్యమైన వాళ్ళ పేర్లు నేను చెప్తానని చెప్పేసి చెప్పాడు. ఈ రాత్రి వేళ ఈ పేర్లు కూడా మనం చాలా జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి. మనలో ఇలాంటి స్వభావము, పాపపు స్వభావము ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టుకోవడం కూడా చాలా మంచిదని చెప్పేసి మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. పేర్లు చదువుకుందాం. జిత్తుల మారి, లోబి, కుయుక్తి, సమయానుసారి, అధికార ప్రియుడు, వంకర బుద్ధి, మభ్య, విశ్వాసఘాతకుడు, మాయా నటుడు. ఆ పట్టణాన్ని స్థాపించిన మృదుభాష అయ్యగారు. నా బంధువుల్లో ఒకడు మా క్రైస్తవ సంఘానికి ఉపదేశకుడుగా ఉన్న రెవరెండు డాక్టర్ వేషధారి కూడా నా బంధువే. ఆయన ఇంటి పేరు 2 నాలుకలు. పోయిన వారంలో మనం చదువుకున్నాం కదా, మీకు గుర్తు చేయడానికి మరొకసారి చదివాను. పోయినటువంటి వారంలో ఈ పాఠాన్ని చెప్పుకున్నాం. ఈ స్వభావం ఉన్నటువంటి వారందరూ కూడా మా బంధువులు. మేమంతా ధనికులం, అంటే డబ్బును సంపాదించినటువంటి వారు, ఆస్తిపరులు. లోకములో డబ్బు ఉన్నటువంటి వారిని చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, అగ్రస్థానాలు చూపిస్తారు. వారికి విందుకు వెళ్ళినటువంటి సమయాల్లో వారికి మంచి మంచి స్థానాలు వారికి చూపించి కూర్చోబెడతారు కదండి. డబ్బు లేనటువంటి వారిని ఎవరూ పట్టించుకోరు. ఈ డబ్బును సంపాదించుకున్నటువంటి వీరందరూ కూడా ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నారు. ఎవరు? డాక్టర్ వేషధారి. ఆయనకు 2 నాలుకలు. వారికి ఉన్నటువంటి బంధువుల యొక్క పేర్లన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకున్నాం. మన బంధువులు ఎవరైనా ఉన్నారా అట్లాంటి పేర్లు కలిగినటువంటి వారు? ఉన్నారా? అయితే ఈ స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని, ఒక్కొక్క స్వభావాన్ని ఒక్కొక్క పేరు మనకి తెలియపరచడానికి యాత్రికుని ప్రయాణం రాసినటువంటి జాన్ బనియన్ గారు చక్కగా హృదయంలో ఉన్నటువంటి ఆ పాపపు స్వభావాన్ని వెలికి తీసి లోకానికి, ప్రపంచానికి, క్రైస్తవ సంఘానికి తెలియజేయడానికి ఈ విధంగా చక్కగా పేర్లు పెట్టి పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణతో రాయబడినటువంటి ఈ పుస్తకంలో ఈ పేర్లు రాయబడినాయి. ఆయన గారు జైల్లో ఉన్నప్పుడు రాశారు. తన భార్య యొక్క ప్రార్థనా పరిస్థితిని బట్టి, హెచ్చరికని బట్టి జాన్ బనియన్ గారు దేవుని తెలుసుకోవటానికి అవకాశం కలిగింది. భార్యగా, తల్లులుగా, బిడ్డలుగా మనం ఉన్నటువంటి ఈ సమయాల్లో మనం కూడా రక్షణ లేనటువంటి వారికి దేవుని గుర్చినటువంటి రక్షణ సువార్త వారికి మనం తెలియచేయాలి తప్పనిసరిగా. మీరందరూ మీ ఇంటిలో ఉన్నటువంటి వారితో దేవుని గురించి చక్కగా మాట్లాడాలి, వాక్యాన్ని వారికి చెప్పాలి. ఏమి వింటున్నామో, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామో, బైబిల్ గ్రంథంలో మనం ఏం గ్రహిస్తున్నామో వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే
మన ఇంటిలో దేవుని సన్నిధికి రానటువంటి వారు ఉన్నారు. వారి కొరకు మనము చక్కగా ఈ పాఠాలన్నీ కూడా సిద్ధపరిచి మీకు తెలిసినంత వరకు వారితో మాట్లాడితే చాలా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 నాలుకలు కలిగినటువంటి అతను తను కూడా పరలోక పట్టణానికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నాడు. ఆశాభావుడు యాత్రికుడు కూడా ఇద్దరు పరలోక పట్టణం వెళ్ళాలని చెప్పేసి ప్రయాణం చేస్తున్నారు. మనం ఇప్పుడు పాడుకున్నాం, మనకు నిలవరమైనటువంటి పట్టణం ఇక్కడ లేదు. మనం పరదేశులము, ఆయుష్కాలము మనకు ఈ ధరణిలో ప్రభు ఇచ్చినంత వరకు ఉండి తర్వాత మనం ఏం చేయాలంటే చనిపోయిన తర్వాత మనం పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఇప్పుడు మనం సిద్ధపడుతున్నాం ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధనమును నమ్ముకున్నటువంటి వారు పాడైపోతారు, కానీ దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరు పాడైపోలేదు ఇంతవరకు. ధనమును నమ్ముకున్నటువంటి యోధా ఇస్కరియోతు పాడైపోయాడు కదా. తను ఏం చేశాడు? యేసు ప్రభు నమ్ముకున్నట్టే నమ్ముకున్నాడు, కానీ హృదయంలో చేర్చుకోలేదు యేసు ప్రభువుని. తను ఏం చేశాడంటే డబ్బుకు అమ్ముకున్నాడు. ఈ దినాల్లో మనం అమ్ముకునే వారిగా ఉండకూడదండి. దేవుని సన్నిధిలో నమ్ముకున్నాం దేవుణ్ణి, ఆయన రక్షణ పొందుకున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి ఆ సిలువలో ప్రాణాన్ని అర్పించి మన కొరకు తిరిగి లేచినటువంటి ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి మనము నమ్ముకున్నాం గనక ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేసుకోకుండా, నమ్ముకుంటే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. దేవుని సన్నిధిలో నమ్ముకున్నటువంటి వారు దేవుని వాక్యాన్ని నమ్ముకొని దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నటువంటి వారికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తారు. నమ్ముకున్నట్టే ఉండి దేవుని సన్నిధికి వచ్చినట్టే ఉండి దేవుణ్ణి అమ్ముకుంటే యోధా ఇస్కరియోతు వలె ఆఖరికి ఉరివేసుకొని చనిపోవడమే. అలాంటి పరిస్థితి కలుగుతుంది కనుక ప్రభు మనల్ని హెచ్చరించినప్పుడు మన జీవితంలో దేని మీద మనము ఎక్కువ ఆశ కలిగి ఉంటున్నాం? లోకములో ఉన్నాము, మనం దేవుని పిల్లలుగా ఉన్నాం, పరిశుద్ధమైన పిల్లలుగా విశ్వాసులంగా లోకములో మనం జీవించేటువంటి సమయంలో మన మనసు దేని మీద కేంద్రీకృతమై ఉంటున్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది గనక దేవుని కంటే మనము దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని ప్రక్కనే ఉండి దేవుని ప్రేమించలేకపోయాడు, ధనాన్ని ప్రేమించాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. మనం అలాంటి వారిగా ఉండకూడదని చెప్పేసి రాత్రి వేళ ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాగూ డబ్బును నమ్ముకున్నటువంటి వారు శిక్షలోను, ఉరిలోను, హానికరమైనటువంటి నష్టాల్లో కూడా పడిపోతారని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. డబ్బును నమ్ముకున్నాడు కనుక ఆఖరికి ఉరివేసుకొని చనిపోయాడు. అందుకే చక్కని వచనం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ రక్తము వృధా చేయకు, చేతుల ఉరి వేసుకు చావకు. సిలువ రక్తము వృధా చేయకు, చేతుల ఉరి వేసుకు చావకు. మార్గమైన నీ యేసుని మరువకు, మార్గమైన నీ యేసుని మరువకు. మన ఘనధన పరలోకము మరువకు, వెరువకు. మన ఘనధన పరలోకము మరువకు, వెరువకు. మార్పులేని మానవుండా, తీర్పు దినం దాగలేవురా సోదరా, తీర్పు దినం దాగలేవురా. మార్పులేని
తీర్పు దినం దాగలేవురా సోదర, తీర్పు దినం దాగలేవురా. హల్లెలూయా. దేవుని తీర్పు దగ్గర మనము దాగలేము. ఆయన కనుదృష్టి లోకమంతయు కూడా సంచారం చేస్తూ ఉన్నది కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన మార్గములో నడుచుకోవటం చాలా శ్రేష్టమైనటువంటి సంగతి. ఈ రాత్రి వేళ మిగిలి ఉన్నటువంటి పాఠాన్ని మనం చదువుకుందాం. యేసు ప్రభుని నమ్ముకున్నట్టే ఉండి ఇస్కరియోతు యోధ డబ్బుకు అమ్ముకొని చనిపోయాడు ఉరివేసుకొని. కనుక అలాంటి వారిగా మనం ఉండకూడదని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాట మీరు ఎప్పుడు చదవలేదా? మీలో ఎవరైనా సరే తనకున్నవన్నీ వదలకుంటే తప్ప నా శిష్యుడు కాలేడు అని చెప్పేసి శిష్యులతో యేసు ప్రభు చెప్పాడు. ఏమని? మనకున్నటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఈ లోకములో ఉన్నది ఏదైనా సరే మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అలాగూ ప్రేమిస్తే దేవునికి మనం ఇష్టంగా ఉండకూడదు, ఉండము అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తుంది. భూమి మీద నీ కోసం ధనం కూడబెట్టుకోకు, పరలోకములో నీ కోసం ధనం కూడబెట్టుకో అని కూడా చెప్పాడు యేసు ప్రభు. లోకములో ధనము సమకూర్చుకుంటున్నారు, వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలతో సంపాదించుకొని డబ్బు కూడబెట్టుకొని తర్వాత ఏం చేస్తాం? మనకే నగలు లేవో వాటిని మనం సంపాదించుకుంటాం కదండి. డబ్బును ప్రేమించి, నగలను ప్రేమించి దేవుని కృపకు మనం ఏమాత్రం కూడా దూరం కాకూడదు. వాటిని ఎక్కువగా మనసులో మనం ఉంచుకొని అవి మన హృదయంలో విగ్రహాలుగా మిగిలిపోతాయి. కనుక డబ్బు మనకు అవసరమే. అవసరమైనంత వరకు మనం వాటిని ఉపయోగించుకోవటం, అవసరమైనంత వరకు మనము ఆ డబ్బును సమకూర్చుకొని దేవుని సన్నిధిలో ఉన్న వాటిలోనే మనము సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. అంతేగాని డబ్బు కొరకని చెప్పేసి ఆదివారం కూడా మనం మానుకొని పనులకి వెళ్ళకూడదు. అవును కదా? దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ సమయము, ఆ దినాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. చాలామంది కూలి ఎక్కువగా ఉందని చెప్పేసి ఆ రోజు కూడా దేవుని సన్నిధిని వచ్చి ఆరాధించకుండా ఆ ఆదివారం కూడా దొంగిలించి చాలామంది దొంగలుగా మిగిలిపోతున్నారని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రాత్రి వేళ ప్రియ సహోదరి కూర్చొని వింటున్నా, అలాగే దేవుని సన్నిధిలో దూరాన వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. లోకములో మనము దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకే ధనాపేక్షయ లోకాభిలాషి. లోకములో ఎక్కువగా ధనాన్ని ప్రేమించేటువంటి వారు. యేసు ప్రభు చెప్తున్నాడు, వీటన్నిటినీ మనము ఎక్కువగా ప్రేమిస్తే దేవునికి ఇష్టంగా ఉండం. ఈ లోకంలో ధనం సంపాదించుకోవడం కంటే పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో మనం డబ్బును కూడబెట్టుకోవటం చాలా శ్రేష్టమైన సంగతి. దేవుని సన్నిధికి మనం ఇవ్వాలి. దేవుని గుర్తెరిగినటువంటి మనందరం కూడా ప్రతిరోజు మనం పనికి వెళుతున్నాం. మనకు ఎంతైతే వస్తుందో దానిలో దశంభాగం మనం తీయాలి. అది దేవుని సొమ్ము. మనము అలాగూ చేయకుండా మనం వాడుకున్నాం అనుకోండి, మనం సంపాదించుకున్నటువంటి ధనం అంతా కూడా చిల్లి సంచిలో వేసినటువంటి ధనం ఎలా ఉంటుందో అలాగే అయిపోతూ ఉంటుంది. వేటికొకటికి వ్యర్థమైనటువంటి ఖర్చులు అయిపోతూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, కంఠత వాక్యం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దేవుని సన్నిధిలో జీవాన్ని మనం పొందుకోవాలంటే
ఇచ్చే దగ్గర కూడా మంచి మంచి మనసు కలిగి మనం దేవునికి ఇవ్వాలి. మనం సణుక్కోకుండా గొణుక్కోకుండా ధారాళంగా ఉత్సాహంగా ఇష్టపూర్వకంగా మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి మనం సంపాదించుకున్నటువంటి ఆ ధనములో డబ్బులో మనం దశం భాగం తప్పకుండా తీయాలి. వారమంతా మనం పనికి వెళ్ళాం, తీసుకొని వచ్చినప్పుడు దేవుని సన్నిధికి ఇచ్చినప్పుడు దేవుని యొక్క పరిచర్యకు అవి వాడబడినప్పుడు మనము దేవుని సన్నిధిలో పరలోక పట్టణంలో ఆ డబ్బును సమకూర్చుకున్నట్టు. ఆ డబ్బు ఎక్కడ దాచబడి ఉంటుంది? పరమందు దేవుని దగ్గర మన కొరకు దాచబడి ఉంటుంది. ఎక్కడ సంపాదించుకున్నామంటే అది దొంగలు తీసుకొని పోతారో అది ఏమైపోతుందో మనకు తెలియదు. సంపాదించుకున్న సంపాదన మీదే మన మనసంతా ఉంటుంది, మనకు సరిగ్గా నిద్ర కూడా పట్టదండి. ఈ విధంగా మనము కష్టపడి సంపాదించుకున్నటువంటి వాటిని దేవుని సన్నిధికి మనం తీసుకొని వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ప్రభు మనకు ఆరోగ్యం ఇస్తేనే, మన రెక్కలకు ఆరోగ్యం ఇస్తేనే, మన బలపరిస్తేనే మనం పనికి వెళ్ళేది, పని చేసుకొని తిరిగి ఇంటికి క్షేమముగా రాగలిగేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రాయబారి అయినటువంటి పౌలు గారు ఇలా చెప్పాడు, ధనికులు కావాలని ఆశించేవాళ్ళు పరీక్షలోను ఉరిలోను హానికరమైన అనేక వెర్రి కోరికల్లోనూ చిక్కుపడతారని చెప్పేసి దేవుని వాక్యం మనకు రాయబడినది. ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము. ఆ ధనవంతుల గొగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు కాదండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మతో ప్రేరేపించబడినటువంటి వారై ప్రవక్తలు రాసినటువంటి ఈ మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎలాగుంటుందంటే ధనాన్ని ప్రేమించే వారి పరిస్థితి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. నానా బాధలకు గురి అయిపోయారు. ఆ తర్వాత వారంతటికి వారే పొడుచుకొని చనిపోయారని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక మనము ధనవంతులు అవ్వటానికి అపేక్షించకూడదు. శోధనలో ఉరిలో అవివేకయుక్తమైన హానికరములైనటువంటి అనేక దురాశలలో మనం పడిపోతాం. డబ్బున్న దగ్గర నుండి అనేకమైనటువంటి ఆశలు కోరికలు మనకు కలుగుతాయి. వాటిని ఎప్పుడు అనుభవిద్దాం, ఎప్పుడు వేసుకుందాం, ఎప్పుడు కొనుక్కుందాం, వాళ్ళకి అవి ఉన్నాయి, వాళ్ళకి ఇవి ఉన్నాయి, నాంతాడుంది చాంతాడుంది కదా, అన్నీ ఉన్నాయి, మనకి ఏమీ లేదు, మనం ఎప్పుడు సంపాదించుకోవాలి అనేటువంటి విషయాల్లో మనం నిమగ్నమైపోయి ఉంటాం. అయితే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుంటున్నామా, లేకపోతే హానికరమైన లేకపోతే నాశనకరమైనటువంటి వాటిలో మనము కూరుకొని పోయి మనమే నష్టపరుచుకుంటూ మనమే హాని చేసుకోవటానికి మనము దేవుని సన్నిధిలో ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలండి. ప్రభువు మనల్ని పిలిచింది శాపానికి కాదు కానీ ఆశీర్వాదానికి కర్తలుగా ఉండాలని ప్రభువు మనల్ని పిలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారమ్మా? ఈ రాత్రి వేళ ధనం సంపాదించుకోవడం తప్పు కాదు, ధనం ఉండటం తప్పు కాదండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధనాన్ని మనం ఎక్కువగా ప్రేమించి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి లోకములో ఉన్నటువంటి వాటి మీద మనస్సు మనం పెట్టినట్లయితే అనేకమైన హానికరమైనటువంటి మరి కీడులో మనం పడిపోతామని చెప్పేసి, దురాశలలో పడిపోతామని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. శోధనలో ఉరిలో పడిపోతాం మనం. ఆ శోధనలో పడిపోయినప్పుడు మన శోధన నుండి తప్పించేవారు ఎవరు లేరు. కానీ దేవుని సన్నిధిని మనం ఆశ్రయించినప్పుడు ప్రభు ఆ శోధన నుండి మనల్ని విడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే కొందరు డబ్బు ఆశించి విశ్వాస ప్రబోధం నుంచి తొలగిపోయి అనేక దుఃఖాలకు తమ్మును తామే గురి చేసుకున్నారు. ఓ దేవుని మనిషి, నీవి మంచి సంపాదించుకో అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. ధనాపేక్ష అంటున్నాడు. నీవు నీ మిత్రుడు ఆ మాటలు నమ్మి పశ్చాత్తాపడి మీరున్నవన్నీ వదులుకొని మనసారా క్రీస్తుని వెంబడిస్తే మీరు నాతో ప్రయాణం చేయవచ్చు, లేకపోతే మాతో రాకూడదు. మీరు నిజమైన యాత్రికుడు కాదు. క్రీస్తుని వెంబడించే వాళ్ళు డబ్బు కోసం ఆయన్ను విడిచిపెడతారని మాకు తెలుసు. ఇహలోకాన్ని ప్రేమించే వాళ్ళు తేమస్ అనేటువంటి వ్యక్తిలాగా సత్యాన్ని వదిలివేస్తారని తెలుసు. దేమా అనేటువంటి అతను విశ్వాసములో నుండి తొలగిపోయి లోకాన్ని ప్రేమించి ఆయన సత్యాన్ని వదిలేసుకున్నాడు. కనుక మీరు కూడా ఆ విధంగానే ఉంటారని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మనం ఎవరైతే విశ్వాసముల నుండి తొలగిపోయి లోకాన్ని ప్రేమించి క్రీస్తుని వెంబడించేటువంటి మనము డబ్బును వెంబడించే వాళ్ళంగా మనం ఉన్నామనుకోండి, దేవుని రాజ్యానికి ఏమాత్రం కూడా పాత్రులము కాదు. పరలోక పట్టణంలో మనం ఏమాత్రం కూడా చేరలేము. కనుక ఈ రాత్రి వేళ ధనాపేక్షను మనం విడిచిపెట్టాలని మన హృదయం నిండా దేవుణ్ణి మనం ఉంచుకొని లోకములో ఉన్నటువంటి వాటివి మనకు కనబడుతున్నా కూడా అవి అన్నీ కూడా మనము పెంటలాగా ఎంచుకొని వాటిని ఏం చేయాలంటే విసర్జించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఎదుటివారిని చూసి పక్కవారిని చూసి అవి సంపాదించుకుంటున్నారనేటువంటి ఒక తాపత్రయంతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆత్మీయ జీవితంలో మనం ఏం సంపాదించుకున్నాం? నమ్మి బాప్తిస్వం పొందాం, దేవుని పిల్లలుగా ఉన్నాం, ఏ వరాన్ని పొందుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదా? లేకపోతే దేవునికి ఇచ్చేటువంటి విధానంలో మనము ముందంజ వేస్తున్నామా లేదా? పరిచర్య చేసే విషయంలో అన్నిటిలో కూడా మనం పరిశీలన చేసుకొని ప్రక్క సహోదరి ప్రతి శనివారం ఉపవాసం ఉండి ఒక గంట అయినా సరే దేవుని సన్నిధిలో సంఘం కొరకు, అనేక ఆత్మల కొరకు, దైవ సేవకుల కొరకు, అనేక మంది బలహీనతతో బాధపడేటువంటి వారి కొరకు, దయ్యాలు పట్టి పీడింపబడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి నేను చేయగలుగుతున్నానా? నేనేం చేస్తున్నాను అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. లోకాశలను అనుసరించి నడుచుకుంటే మనకు ఆఖరికి దురాశ మిగిలిపోతుంది. ఇస్కరియోతు యోధా ఏ విధంగా ఉరివేసుకొని చనిపోయాడో దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలో ఉన్నట్లుగానే ఉండి మనం దేవుని నమ్ముకుంటే మనకు ఆశీర్వాదం ఏమాత్రం కూడా కలగదని రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. దేమ అనేటువంటి అతను కూడా సత్యాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని ప్రేమించాడు, పౌలు గారి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టారు. తను చాలా కష్టాలకు గురి అయిపోయాడని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని ప్రేమించే వారిగా క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకు ధనాపేక్షయ లోకాభిలేషి ఏం చెప్పాలో తెలుసుకోకుండా యాత్రికుడి మీద కోపగిస్తూ వెనకబడిపోయారు. యాత్రికుడు ఆశాభావుడు ముందుకు సాగిపోతూ ఇలా మాట్లాడుకున్నారు. ఇవన్నీ అనేసరికి మృదు భాషాపురంలో ఉన్నటువంటి వారందరూ కూడా మా బంధువులే, వారందరూ ధనికులు, వారందరి పేర్లు చెప్పుకున్నాం కదా. వాళ్ళందరూ ఎవరంటండి? గుర్తుంచుకున్నారా పేర్లు? జిత్తులు మారేళ్ళు, లోబి, కుయుక్తితనంగా ఉన్నటువంటి వారు, సమయానుసారి అవసరతను బట్టి వాడుకుంటూ ఉంటారు ప్రక్కవారిని, హృదయపూర్వకంగా ప్రేమించరు, అధికార ప్రియుడు, వంకర బుద్ధి, మభ్య, విశ్వాసఘాతకుడు, మాయానటుడు,
వీరందరూ కూడా ధనికులు అని చెప్పేసి చెప్తున్నాడు. లోకములో ధనికులుగా ఉన్నారు కానీ దేవునికి మాత్రం దూరం అయిపోయారు, దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నారు. ఈ స్వభావాలన్నీ మనలో ఒకవేళ ఉంటే కాదండి, ఉన్నాయి ప్రభువా మాలో తీసివేయమని చెప్పేసి మనం ఈ రాత్రి ప్రార్థన చెయ్యాలి. తెలియకుండానే మన హృదయంలో పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. చాలామంది గ్రహించలేరండి. ఆ మనస్సాక్షిని చంపుకొని, మనస్సాక్షి మన మీద నేరారోపణ చేసినా కూడా ఏం పర్వాలేదులే అని చెప్పేసి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండగా మనం కాదులే వాళ్ళులే వీళ్ళులే అని చెప్పేసి ఎవరెవరినో మనం తలంచుకుంటాం. కానీ మన యొక్క హృదయ స్పందన, హృదయ ఆలోచన, హృదయ పరిస్థితి దేవుని దగ్గర చెప్పుకొని మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దావీదు భక్తునికి ఇచ్చినటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఈ రాత్రి వేళ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ విన్నటువంటి ధనాపేక్షయ్య లోకాభిలాషి యాత్రికుని మీద, ఆశాభావుని మీద కోప్పడి వెనకంజి వేశాడు. యాత్రికుడు ఆశాభావుడు మాత్రం ముందుకు కొనసాగిపోయి మాట్లాడుకుంటున్నారు. యాత్రికుడు అంటున్నాడు, సోదరా, అలాంటి వాళ్ళు క్రీస్తు మార్గానికి చాలా అపకీర్తి కలిగిస్తారు. ఆశాభావుడు అంటున్నాడు, నిజమే, ఆడంబరపురములో నేను నివసించినప్పుడు అక్కడ అలాంటి వంచకులు చాలామంది ఉన్నారు. ఆడంబరపురం అనేటువంటి సంత, అక్కడన్నీ ఆడంబరాలే, ఆడంబరాలు, హంగులు, రంగులు, వేషధారణ, నటన, ఇవన్నీ కూడా ఆడంబరం అనేటువంటి పట్టణములో సంతలో ఉన్నాయి. ఇదొక సంత. ఈ లోకము అలాంటిది అని చెప్పేసి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు మనకు. వీటన్నిటినీ కూడా జయించుకుంటూ యాత్రికుడు ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. నీవు నేను కూడా ఈ రాత్రి వేళ యాత్రికుడు నాశనపురం అనేటువంటి పట్టణం దగ్గర నుండి ప్రయాణమైనటువంటి ఆ ప్రయాణం మొదటి నుండి కూడా నేను అరణ్యము లాంటి ఈ లోకములో ఉండగా, అరణ్యము లాంటి ఈ లోకములో నేను నివసిస్తూ ఉండగా నేను ఒక కలగన్నానని చెప్పేసి మొట్టమొదట చెప్పాడు. ఆ కలలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మనము యాత్ర ముగించుకొని చివరికి ఆ కలంతయి కూడా దేవుని సన్నిధిలో మనము ప్రతి పాపపు విషయాన్ని, స్వభావాన్ని జయించుకుంటూ ముందుకు కొనసాగిపోవాలి. వీరు మాత్రం ఎక్కడ ఆగిపోలేదు, యాత్రికుడు కొనసాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఆడంబరపురంలో నివసించినప్పుడు నేను ఇవన్నీ కూడా చూశాను. దేవుని సేవకులంటూ వాళ్ళ అసూయ అమాయకుల్ని మోసపుచ్చి వారి దగ్గర నుంచి ఎంతో డబ్బు జమ చేసుకుంటారు. క్రీస్తు సేవ కోసం అని చెప్పేసి పెద్ద ప్రకటనలు చేస్తారు. తమకే సేవ చేస్తూ క్రైస్తవం పేరట ధనవంతులయ్యారని చెప్పేసి చాలామంది ఉన్నారు. అలాంటి వారు దూరదేశాల నుంచి కూడా ఈ విధంగా డబ్బు తెచ్చుకుంటారు. డబ్బును ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఏం చేస్తున్నారంటే క్రీస్తు కొరకే మేము చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ డబ్బును వారు ఏం చేస్తున్నారంటే ప్రేమిస్తున్నారు. క్రైస్తవం అని చెప్పుకుంటున్నారు, సేవ చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ క్రీస్తు సేవ ఏమాత్రం కూడా చేయట్లేదు. డబ్బు సంపాదించుకోవటానికి ఈ విధంగా చాలామంది బయలుదేరారు. ఈ అంచె దినాలలో ఏర్పరచబడిన వారి సహితము దారి మళ్లించటానికి, తప్పించటానికి చాలామంది అబద్ధ బోధకులు బయలుదేరారు. వీటన్నిటిని కూడా నేను చూశానని చెప్పేసి ఆశాభావుడు తను తెలియజేస్తూ ఉన్నాడు. యాత్రికుడు అసలు వాళ్ళు తమ ఆశలకే దాసులు, వాళ్ళ కడిపే దేవుడు, వాళ్ళు సిగ్గుపడవలసిన దాంట్లోనే గర్విస్తున్నారు. వాళ్ళు మనస్సు లౌకిక విషయాలలోనే లగ్నమై ఉంది. వాళ్ళు అంతము నాశనమే. వాళ్ళు దేవుని తీర్పు నుంచి, ఆగ్రహం నుంచి తప్పించుకోలేరు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. వాళ్ళ కడిపే వారికి దేవుడు. వాళ్ళు సిగ్గుపడవలసినటువంటి విషయాల్లో ఏం చేస్తున్నారంటే గర్విస్తున్నారు. మనము దేవుని ఎదుట సిగ్గుపడవలసినటువంటి విషయాల్లో సిగ్గుపడం, కానీ
దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఎవరికైనా చెప్పేటప్పుడు లేకపోతే పరిచయం చేసేటప్పుడు కొందరు, అందరూ కాదండి, మీరందరూ పరిచయం చేస్తున్నారు, చెప్తున్నారు. మీరు పొలాలు వెళ్ళినప్పుడు, పని చేసేటప్పుడు, లేకపోతే తోటి వారితో మీరు సహవాసం చేసేటువంటి సమయాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం దేవుని వాక్యాన్ని చెప్పవచ్చండి, పరిచయం చేయొచ్చు. ఎందుకంటే మన నోటితో దేవుని యొక్క మాటలు ప్రకటన చేయటం చాలా మంచిది. పని చేసుకుంటున్నా కూడా మన నోరేం చేస్తుంది, దేవుని మాటలు చెప్తూ ఉంటుంది. కనుక మన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మనం ఏం చేయాలంటే వారికి తెలియజేయాలి. అలాంటి విషయాల్లో మనము సిగ్గుపడకూడదు. ధైర్యంగా ఉండి దేవుని యొక్క మాటలు మనం ఏం చేయాలి, చెప్పాలి. ప్రభువు పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు గనక ప్రతి ఒక్కరము పాపులమే. దేవుని తెలుసుకున్న మనం ఆయన రక్తము చేత విమోచించబడి పరిశుద్ధులంగా మనము దేవుని పిల్లలంగా ఉన్నాం. అయితే దేవుని ఎరగనటువంటి వారు, లోకములో ఉన్నవారి పాపములో, శాపములో, ఇంకా దుర్మార్గత, దుస్తత్వంలో చాలామంది నశించిపోతున్నారు. వారికి ఏం చేయాలంటే క్రీస్తును గూర్చినటువంటి వార్త, దేవుని వాక్యాన్ని మనం పరిచయం చేయాలి, చెప్పాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, వారు సిగ్గుపడవలసిన విషయాలు సిగ్గుపడట్లేదు, కానీ వాడు గర్విస్తున్నారు. అందుకే మనం ఇందాక పాట పాడుకున్నాం, ఏమని? కళ్ళు తెరుచుకో, ఈ నిజం తెలుసుకో, నీ గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం గర్విష్ఠులంగా ఏమాత్రం కూడా ఉండకూడదండి. గర్వంతో ఉంటే మనం పరలోక రాజ్యానికి ఏమాత్రం కూడా వారసులము కాదని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కళ్ళు తెరుచుకో, ఈ నిజం తెలుసుకో, నీ గర్వాన్ని విడిచి కరుణించమని దేవుని వేడుకో. ఈ నిజం తెలుసుకో, నీ గర్వాన్ని విడిచి కరుణించమని దేవుని వేడుకో. నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు కృప లేకుండా సఫలము కానే కావు. నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు దేవుని కృప లేకుండా సఫలము కానే కావు. కళ్ళు తెరుచుకో, ఈ నిజం తెలుసుకో, నీ గర్వాన్ని విడిచి కరుణించమని దేవుని వేడుకో. నీ గర్వాన్ని విడిచి కరుణించమని దేవుని వేడుకో. హల్లెలూయా. ఏఆర్ స్టీవెన్సన్ గారు చక్కగా ఈ పాట రాశారు కదండి. మన ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవాలని. ధనం ఉంటే మందులు కంటాం, కానీ ఆయుష్కాలం పొడిగించుకోవటం మన వల్ల కానే సాధ్యము కాని పని. ఆరోగ్యము దేవుని వశమై ఉన్నది, యేసే క్షేమాధారము. కనుక డబ్బుకు నమ్ముకున్నటువంటి వారు చాలామంది చనిపోయారు ఈ లోకంలో. లక్షలు సంపాదించిన కోటీశ్వర్లు. బాలసుబ్రహ్మణ్యం గారికి ఏం తక్కువ అండి కదా, ఎన్నో పాటలు పాడి ఎన్నో కోట్లు సంపాదించుకున్నారు. అయితే ప్రాణాన్ని నిలబెట్టుకోలేకపోయారు, సంపాదించుకోలేకపోయారు. ఈ లోకంలో ఎవరమైనా అంతే, మన ప్రాణాన్ని మనం సంపాదించుకోలేము, కానీ ప్రభువే మనకు ఆయుష్కాలాన్ని పొడిగించి ఆరోగ్యం ఇచ్చి మనకు క్షేమాధారంగా మన పక్షాన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మన కడుపే మనకు దేవుడుగా ఉండకుండా, దేవుని సన్నిధిలో ఆ విషయాలలో, లౌకిక విషయాల్లో మనం నిమగ్నమైపోయి ఉండకుండా దేవుని యొక్క కృపకు మనము పాత్రలుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు.
భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. ఎవరు వీళ్ళు? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ప్రార్థన చేసినట్లే వచ్చినట్లే ఉంటారు, కానీ మరి దేవుని కొరకు ఒక పూట అయినా సరే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వారి వల్ల కాదండి. హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగటం వారి వల్ల కాదు. పైకి మాత్రం మేము ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసులంగా ఉన్నాం అని చెప్పేసి చెప్పుకుంటారు. వారి కడిపే వారికి దేవుడు. ఎప్పుడు చేసుకుందాం, ఎప్పుడు తిందాం, ఎప్పుడు అనుభవిద్దాం అనేటువంటి ఆ విషయాల్లో చాలామంది శ్రద్ధ కలిగి ఉంటారు. తినడం తప్పు కాదు, తినకపోతే ఆరోగ్యం రాదు. మనం శరీర సంబంధంగా ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఆత్మీయ సంబంధంగా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు మనము దేవుని పిల్లలముగా బలపడడానికి వీలుంటుంది. కనుక దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఎక్కువగా ప్రార్థన చేయలేరు, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపలేరు. ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండాలన్నా కూడా అట్టి వారికి విసుగ్గా ఉంటుంది. అంతసేపు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండి. మీరు అలా అనుకోడు, చాలా మంచారు. ఎందుకంటే దైవ సేవకులు హానోకయ్య గారు దేవుని యొక్క సేవా పరిచర్యను ప్రారంభించినటువంటి దినము నుండి ఇంతవరకు కూడా కనిపెట్టుకొని సంఘములో ఎంతగానో మరి ఉపవాస ప్రార్థనలతో మనము ప్రతి బుధవారం శనివారం మనకు ఎప్పుడు ఆల్ నైటే 4 గంటల వరకు ప్రార్థన చేయించేవారు. దేవుని సన్నిధిలో గడపడం నేర్పించారు. ఆ ప్రార్థన ఫలితమే, ఆ నేర్చుకోవడమే మనం ఇప్పటి వరకు కూడా దేవుని సన్నిధిలో నిలవబడటానికి ప్రభువు అట్టి పునాదిలో మనల్ని స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ విషయం నాకు ఎంతో బాధ కలిగిస్తుంది. వాళ్ళు దేవుని బిడ్డలను మోసగిస్తున్నారు, క్రీస్తు సేవకులను హేళన చేస్తూ ఉన్నారు, తమ మీదికి నాశనం తెచ్చుకుంటున్నారు. దీని గురించి మనము ఏమి చేయలేమా అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా సంభాషణ మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? యాత్రికుడు, ఆశాభావుడు. ఎవరిని గురించి? ధనాపేక్షయ, లోకాభిలాషను గురించి మాట్లాడుకుంటున్నారు. యాత్రికుడు అంటున్నాడు, దేవుని బిడ్డలకు ఆలోచన చెప్పవచ్చు, వంచకుల్ని హెచ్చరించవచ్చు, మనల్ని అదే పాపములో పడకుండా కాపాడి సరైన త్రోవలో మన పాదాలు ఉంచిన కరుణామయుడైన యేసు ప్రభువును స్తుతించాలి కూడా. మనం అలాగ పడిపోకుండా, తప్పిపోకుండా, జారిపోకుండా ఇంతవరకు కూడా మనల్ని ప్రభువు దేవుని మార్గములో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక అందుకు మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. వారైతే తప్పిపోతున్నారు, వారిని మనము దేవుని బిడ్డలంగా ఆలోచన చెప్పాలి, హెచ్చరించాలి. మన ప్రక్కవారు ఎవరైనా సరే ఒకవేళ ప్రార్థనకి రాలేక దిగజారిపోతున్నప్పుడు, శోధనలో, శ్రమలో, ఎలాంటి హానికరమైనటువంటి వాటిల్లో పడిపోయినటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే వారిని హెచ్చరించాలి. హెచ్చరించేటువంటి బాధ్యత మనది. అయితే ఒకరిని హెచ్చరించే ముందు తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవడం చాలా మంచిది. కనుక మనము దేవుల్లో ఉన్నాము, మనం పడిపోకుండా మన ప్రాణం పోయేంత వరకు, అంతం వరకు దేవుని సన్నిధిలో మనము జీవించటానికి, ఆయన కృపకు పాత్రలం అవటానికి మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వారిద్దరు కూడా కరుణామయుడైనటువంటి దేవునికి స్తుతులు చెల్లించాలని ఇద్దరు చెప్పుకుంటూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడతో ఈ ధనాపేక్షయ, లోకాభిలాష అనేటువంటి పాఠము పూర్తిగా అయిపోయినదండి. దేవుని చిత్తమైతే వచ్చేటువంటి వారంలో పక్కదారి, నిరాశ, రాక్షసుడు 13వ పాఠం మనం తెలుసుకుందాం. ఈ పుస్తకంలో 17 పాఠాలు ఉన్నాయి. ప్రభు కృపను బట్టి ఈ పాఠాలన్నీ కూడా చెప్పడానికి, మనం నేర్చుకోవడానికి, అలాగే వినటానికి ప్రభువు కృప చూపారు. అందుని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాత్రికుడు, ఆశాభావుడు ఇద్దరు కూడా నడుచుకుంటూ పక్కదారి, నిరాశ, రాక్షసుడు
అనేటువంటి వారి దగ్గరకు వస్తారు. దేవుని చిత్తమైతే ఆయన రాకడ ఆలస్యమైతే వచ్చేటువంటి వారంలో ఈ పాఠాన్ని నేర్చుకుందాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడొద్దాం. ఈ రాత్రి వేళ మనందరం కూడా ఇంతవరకు దేవుని సన్నిధిలో నిలవబెట్టినటువంటి దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.